ప్రైజ్ ది లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము మన వాక్య భాగము ఇక్కడ చూద్దాము. మన యొక్క అంశము ఇక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది మనం ఇక్కడ ముఖ్య అంశంగా చూద్దాము. మొదటిగా చూసినట్లయితే మనము మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనము చూద్దాము. నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగో పట్టును అని ఇక్కడ సొలొమోను దేవుడితో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము. సొలొమోను మహారాజు కట్టిస్తున్నటువంటి మందిరము విషయమై మాట్లాడుతున్నాడు దేవునితో. ఏమని అంటే, నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు అని మాట్లాడుతున్నాడు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగో పట్టును అని ఇక్కడ అంటున్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే, దేవుడు నిశ్చయంగా ఎక్కడ, దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు అని ఇక్కడ వాక్యము మనకి బోధిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆకాశ మహాకాశములు సహితము కూడా దేవుణ్ణి పట్టజాలవు అని సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా సొలొమోను మహారాజు కట్టించినటువంటి మందిరము కూడా, నేను కట్టించిన మందిరము కూడా ఎలాగూ పట్టును అని ఇక్కడ సొలొమోను మహారాజు మాట్లాడుతున్నారు. ఇక్కడ దేవుడు లోకమందు లేడు, లోకమందు ఆయన నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు కూడా ఆయనకి సరిపోవు, మందిరము కూడా సరిపోదు. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు చూసినట్లయితే మరి ఒక వాక్య భాగం చూద్దాం. మనము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనము మనము చూద్దాము. 7వ అధ్యాయము 50వ వచనము. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్త కుత్రములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు అని ఇక్కడ వాక్యము మనకి వివరిస్తుంది. దేవుని యొక్క ఆకాశము దేవునికి సింహాసనమై ఉంటుంది, భూమి తన యొక్క పాదపీఠము అయి ఉంటుంది. మీరు నా కొరకు ఎలాంటి మందిరాన్ని కట్టుదురు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. నాకు విశ్రాంతి స్థలం ఏది అని దేవుడు ఇక్కడ అడుగుచున్నాడు. ఇవన్నీ కూడా నా యొక్క హస్తంతో చేసినటువంటి హస్త కృతములు కావా అని దేవుని యొక్క ప్రభు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఇది పలికినటువంటి ప్రవక్త ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. మానవుడు నిర్మించినటువంటి ఆలయములలో దేవుడు నివసింపడు అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ వివరిస్తుంది. మానవుడు నిర్మించినటువంటి దేవాలయాలలో దేవుడు నివసింపడు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఆకాశం ఆయన యొక్క సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠమై ఉంటుంది. దేవుడికి విశ్రాంతి స్థలం ఏది అని అనేది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చేసినటువంటి ఇవన్నీ కూడా నేను చేసినటువంటివి కావా అంటున్నాడు. ప్రవక్త పలికినటువంటి ప్రకారంగా మానవుడు చేతులతో చేసినటువంటి ఏ యొక్క మందిరంలో కూడా నివాసము చేయడు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. మరి అలాంటప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఇక్కడ ఆకాశ మహాకాశములు సైతం అతనికి సరిపోవట్లేదు, సొలొమోను మహారాజు కట్టించినటువంటి మందిరము సరిపోవట్లేదు, దేవుడు లోకంలో నివాసము చేయడు అని సొలొమోను మహారాజు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ వాక్యము కూడా అపొస్తలుల కార్యములు కూడా మనకి వివరిస్తుంది. మానవుడు చేసినటువంటి ఆలయములలో దేవుడు నివసించడని. మరి దేవుడు ఎక్కడ నివాసము చేస్తాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది మనం ఒకసారి చూద్దాము. కీర్తనలు 29వ అధ్యాయము 3వ వచనము. 29వ అధ్యాయము 3వ వచనము మనం చూసినట్లయితే, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది,
మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా ఏం చేస్తున్నాడంటే నిత్యము కూడా దేవుడు సంచరిస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి వివరిస్తుంది. దేవుడు ఆకాశ మహాకాశములు సహితం అతడికి సరిపోవు, మానవుడు కట్టించినటువంటి మందిరము కూడా దేవుడికి సరిపోదు. మరి దేవుడు ఎక్కడ ఉంటున్నాడంటే నిత్యము సంచరించేటువంటి వారుగా ఉండి ఉంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మరి యొక్క వాక్యభావం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. మనం ఇక్కడ 23వ అధ్యాయము 14వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాలెంలో సంచరించుచున్నాడు కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలెను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, మొదటిగా నిన్ను విడిపించుటకు, తర్వాత నీ శత్రువులను నీకు అప్పగించుటకు. నిన్ను విడిపించుటకు, అంత మాత్రమే కాకుండా నీ శత్రువులను నీకు అప్పగించుటకు ఆయన నీ పాలెంలో సంచరించుచున్నాడు కనుక అని ఇక్కడ వాక్య భాగము చెప్తుంది. దేవుడు నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాలెంలోనే తాను సంచరించుచున్నాడంట. దేవుడు ఎక్కడ సంచరించుచున్నాడో నీ పాలెంలోనే సంచరించుచున్నాడు. అందుకని ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలెను అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ వివరిస్తుంది. ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడిచిపెట్టకుండునట్లు నీ యొక్క పాలెంను పరిశుద్ధంగా ఉంచుకొనుమని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీ పాలెము చుట్టూ మాత్రమే అతడు తిరుగుచున్నాడు. ఎందుకు అంటే నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకు. నిన్ను విడిపించుటకు అంటే అన్ని విషయాలలో నిన్ను విడిపించుటకు. నీవు ఏవైతే ఆశ కలిగి ఉన్నావో, ఏవైతే కోరిక కలిగి ఉన్నావో, ఏవైతే దేవుని సన్నిధానంలో అడుగుచున్నావో అన్ని విషయాలలో నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకు దేవుడు నీ పాలెంలోనే సంచరించుచున్నాడు. కాబట్టి నీలో అసహ్యమైనది ఏదైనా ఉన్నట్లయితే దేవుడు నిన్ను విడిచిపెట్టకుండానట్లు నీ యొక్క పాలెంను పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్తున్నాడు. ఇక్కడ మనల్ని మనము పరిశుద్ధంగా ఉంచుకోవాల్సిన వారమై ఉంటున్నాము. దేవుడు సంచరించుచున్నాడు. ఎక్కడ? మన చుట్టూ మాత్రమే సంచరించుచున్నాడు. ఆకాశ మహాకాశములు సహితము ఆయనకు సరిపోవు. అంత మాత్రమే కాకుండా మానవులు నిర్మించినటువంటి దేవాలయాలు కూడా దేవుడికి సరిపోవు. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఎక్కడ ఉన్నాడు అంటే దేవుడు సంచరిస్తున్నాడు. ఎక్కడ? నిన్ను విడిపించుటకు, అంత మాత్రమే కాకుండా నీ యొక్క శత్రువులను నీకు అప్పగించుట కొరకు నీ పాలెము చుట్టూ, నీ చుట్టే తిరుగుచున్నాడు. కనుక నీలో నాలో దేవుడికి అసహ్యమైనది ఏదైనా ఉన్నట్లయితే చూసుకుందాము. దేవుడు ఒకవేళ మనల్ని విడిచిపెట్టునేమో, విడిచిపెట్టకుండానట్లుగా మన పాలెంను మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన పాలెంను, మనల్ని మనము పరిశుద్ధంగా ఉంచుకోవాల్సిన వారమై ఉంటున్నాము. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే అతడు నీ చుట్టూ మాత్రమే ఉన్నాడు. నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకు ఆయన నీ చుట్టూ సంచారము చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనము యెషయా 45వ అధ్యాయము 2వ వచనము చూద్దాము. యెషయా 45 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. పైన వాక్యంలో ఇంతకుముందు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఏంటి అంటే ఆయన నిన్ను విడిపించుటకు, అంత మాత్రమే కాదు నీ శత్రువులను నీకు అప్పగించుటకు ఆయన నీ పాలెం చుట్టూ
తిరుగుచున్నాడు, సంచరించుచున్నాడు, నీ చుట్టూ మాత్రమే సంచరిస్తున్నాడు. కనుక అసహ్యం అనేది మనలో లేకుండా మనల్ని మనము పరిశుద్ధంగా చూసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. ఎందుకంటే దేవుడు ఒకవేళ విడిచి పెడతాడేమో, విడిచి పెట్టకుండానట్లు మనల్ని మనము పరిశుద్ధంగా చూసుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఇక్కడ యెషయా 45:2లో దేవుడి వాక్యము చెప్తుంది ఏమని, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదని. దేవుడు ఎక్కడుంటున్నాడు? మనకు ముందుగా ఉంటున్నాడు, నీకు నాకు ముందుగా ఉంటున్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీకు ముందుగా ఉన్నాడు, నాకు ముందుగా ఉన్నాడు, మనందరికీ ముందుగా అతడు ఉంటున్నాడు. మెట్టగా ఉన్నటువంటి స్థలములను సరళము చేస్తూ ఉన్నాడు. మెట్టగా ఉన్నటువంటి స్థలములను సరళము చేస్తూ మనకు ముందుగా ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మనకు ముందుగా ఉన్నాడు, మన పాలెం చుట్టూ సంచారము చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనము యెషయా 30:21 చూద్దాం. యెషయా 30:21 చూద్దాము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక తట్టు నుండి ఒక శబ్దము చెవులకు వినబడును అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. నీవు ఇక ముందర నడుచుచున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు నీ వెనుక కూడా నడుచుచున్నాడు. నీవు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగిన కూడా ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక స్వరము, ఒక శబ్దము వినబడును అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. మన ముందు నడుచువాడు దేవుడైన యెహోవా అయి ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మన వెనుక కూడా నడుచుచున్నాడు. దేవుడు మన వెనుక కూడా నడుచుచున్నాడు. మూడోదిగా చూసినట్లయితే మనము కీర్తనలు 16:8 చూద్దాము. కీర్తనలు 16:8 మనం ఒకసారి చూద్దాము. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మన యొక్క కుడి పక్కన ఉన్నాడు. ఎప్పుడు మన కుడి పక్కన ఉంటాడంటే సదాకాలము యెహోవా యందు నీ గురి నా గురి నిలిపినప్పుడు దేవుడు మన కుడి పక్కన ఉంటాడు. దేవుడి దగ్గర ఎదుట మనము సదాకాలము దేవుడి యందు మన యొక్క గురి నిలిపినప్పుడు దేవుడు మన కుడి పక్కన ఉంటాడు అనేది దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 33:27 ఒకసారి చూద్దాము. 33:27 శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యంగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింప చేయును అనెను. దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ వివరిస్తుంది. ద్వితీయోపదేశ కాండము మనము 33:27 మనకు ఒకసారి చూసినట్లయితే దేవుడు ఇక్కడ శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము అని దేవుని యొక్క వాక్యం వివరిస్తుంది. నిత్యంగా నుండు బాహువులు నీ క్రింద ఉండును అని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ వివరిస్తుంది. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింప చేయును. దేవుడు ఎక్కడ ఉంటాడంట అంటే నీకు కిందగా కూడా దేవుడు ఉంటా అని ఇక్కడ చెప్తున్నాడు. నీకు కింద కూడా దేవుడు ఉంటా అని చెప్తున్నాడు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. శాశ్వతంగా ఉండేటువంటి దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. మన దేవుడే మనకు నివాస స్థలమై ఉంటున్నాడు. నిత్యంగా నుండు బాహువులు, నిత్యంగా ఉండేటువంటి బాహువులు ఎక్కడ అంటే నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి నీ శత్రువులను వెళ్ళగొట్టి నశింప చేయును. మన యొక్క శత్రువులను వెళ్ళగొట్టి ప్రభు మన కింద కూడా ఉండు వాడై ఉంటున్నాడు. దేవుడు మన క్రింద కూడా ఉండు వారై ఉంటున్నారు. ఇక్కడ మన చుట్టూ సంచారము చేస్తున్నాడు. అదేవిధంగా
మన ముందర నడుచుచున్నాడు, మన యొక్క వెనుక తట్టు కూడా నడుచుచున్నాడు, మన కుడి పక్కన కూడా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మన కింద కూడా దేవుడు ఉంటున్నారు. అదేవిధంగా మనము కీర్తనలు 139వ అధ్యాయము 10వ వచనం వరకు చూద్దాము. మనం 1 నుండి 10వ వచనం వరకే వాక్య భాగము చూసినట్లయితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు అని ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, దేవుడు నీవు ఎక్కడ ఉన్నా ఏ దిక్కున వెళ్ళినా కూడా దేవుడు ఉన్నాను అని ఇక్కడ వాక్యం మనకి వివరిస్తుంది. దేవుడు నువ్వు ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు, నా ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పడుకొనినను నీవు అక్కడనో ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా, ఏ తట్టుకు వెళ్ళినా కూడా, ఏ దిక్కుకు వెళ్ళినా ఆయన నీతో ఉన్నాను అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ వివరిస్తుంది. నువ్వు ఏ దిక్కుకు వెళ్ళినప్పటికీ, ఏ పక్కకు వెళ్ళినప్పటికీ కూడా దేవుడు నీతో ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ వివరిస్తుంది. అదేవిధంగా మనము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము మనం ఒకసారి చూద్దాము. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరగరా, ఎవడైనాను దేవుని ఆలయంను పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. మీలో అంటే దేవుడు ఎక్కడున్నాడంటే నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. మనమే దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీతో నాతో ఉన్నాడు, నీలో నాలో ఉన్నాడు. మనమే దేవుని యొక్క ఆలయమై ఉన్నట్టుగా ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16లో చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా, ఎవడైనాను దేవుని ఆలయంను పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయును అని. దేవుని ఆలయమైనటువంటి నీవు నేను, ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయడం అని దేవుని వాక్యము మనకి బోధిస్తుంది. మరి మనల్ని మనము ఏ విధంగా పాడు చేసుకుంటున్నాము ఒకసారి ఆలోచించుకుందాం. మనకు తెలుసు మనం ఏ విధంగా మనల్ని మనము పాడు చేసుకుంటున్నామో, ఏ విధంగా అని. ఇది మనకు ఒకరు చెప్పనవసరం లేదు, కానీ మనల్ని మనము ఏ విధంగా పాడు చేసుకుంటున్నామని చూద్దాం. మనము ఏమై ఉన్నామో దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాన్ని పాడు చేస్తానని చెప్తున్నాడు. మనమే దేవుడి ఆలయమై ఉన్నాక మనల్ని మనము ఏ విధంగా పాడు చేసుకుంటున్నాము. మరి మనల్ని మనము పాడు చేసుకున్నప్పుడు మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? ఎవడైనాను నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాన్ని పాడు చేస్తానని దేవుడి యొక్క వాక్యము మనకు స్పష్టంగా మాట్లాడుతుంది. అలాంటప్పుడు మనల్ని మనము పాడు చేసుకొని, మనమే దేవుని ఆలయమైనటువంటి మనల్ని మనము పాడు చేసుకున్నప్పుడు మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నవి అని ఆలోచించుకుందాము. మనం అనేక విషయాలలో దేవుణ్ణి ప్రార్థించవచ్చు, అడగవచ్చు, కానీ దేవుని ఆలయమైనటువంటి నీవు ఏ విధంగా ఉన్నావు? దేవుని ఆలయమైనటువంటి నీ యొక్క ఆలయాన్ని, నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క ఆత్మను ఏ విధంగా పాడు చేసుకుంటున్నావు?
ఒక్కసారి మనము ఆలోచించుకుందాము. మనం ఒకసారి పరీక్షించుకుందాము. దేవుని యొక్క ఆలయమైన మనల్ని మనము పాడు చేసుకుంటే దేవుడు మనల్ని పాడు చేస్తానని దేవుని యొక్క వాక్యము స్పష్టత ఇస్తుంది ఇక్కడ. కనుక మనం ఒకసారి ఆలోచించుకుందాము. మన శరీరాన్ని, మన ఆలయాన్ని మనము ఏ విధంగా పాడు చేస్తున్నామో, మనము దేవుని ఆలయమై ఉన్నామని మనం ఇక్కడ గుర్తించాలి. అదేవిధంగా మనం ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము మనం చూద్దాం. ఇక్కడ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ బోధిస్తుంది. తండ్రి అయిన దేవుడు మన అందరికీ కూడా ఉన్నాడు. ఆయన దేవుడు మనందరికీ కూడా దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఒక్కడే అయి ఉన్నాడు. ఆయన అందరికి పైన ఉన్నవాడై ఉంటున్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే దేవుడు అందరిలో ఉన్నాడు, అందరికి పైన ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉంటున్నారు. మనం చివరిగా చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చూసినట్లయితే మనము 18వ అధ్యాయము 20వ వచనము. మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ ఇద్దరము ముగ్గురము కూడి ప్రభు నామంలో ప్రార్థన చేస్తామో అక్కడ దేవుడు ఉంటాను అని చెప్తున్నాడు. ఎక్కడైతే సంఘంగా మనము కూడి ఉంటామో అక్కడ ఉంటానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎక్కడ ఉంటున్నాడు అంటే మహాకాశంలో సహితం కూడా దేవునికి పట్ట చాలవు. అవి దేవునికి పట్ట చాలవు. అంత మాత్రమే కాకుండా మానవులు నిర్మించినటువంటి దేవాలయాల్లో కూడా దేవుడు ఉండను అని నివాసము చేయడు. లోకమంది ఎక్కడ కూడా దేవుడు నివాసము చేయడని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అయి ఉంటుంది. కానీ దేవుడు మానవ హస్త కృత్యాలతో చేసినటువంటి నివాసాలలో ఉండను అని క్లియర్గా మనకి వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నాడు. మరి దేవుడు ఎక్కడ ఉంటున్నాడు అని మనం ఒకసారి చూసినట్లయితే, మనం ధ్యానించుకున్నటువంటి వాక్య భాగములన్నింటిలో చూసినట్లయితే, దేవుడు నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ చుట్టూ దేవుడు తిరుగుచున్నాడు, సంచరించుచున్నాడు. యెహోవా ఆత్మ నిత్యము కూడా మన మధ్యలో సంచారము చేస్తుంది. అది ఎక్కడెక్కడ ఉంది అని అంటే నీకు ముందుగా ఉన్నాడు దేవుడు. అంత మాత్రమే కాకుండా నీ వెనక ఉన్నాడు, నీ కుడి పక్కన ఉన్నాడు, నీ ఎడమ ప్రక్కన ఉన్నాడు, నీ క్రింద ఉన్నాడు. నువ్వు ఏ దిక్కుకు పోయినను అక్కడను దేవుడు ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నీవే దేవుని ఆలయమై ఉన్నావు. అంత మాత్రమే కాకుండా దేవుడు అందరికీ దేవుడై ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు, అందరికీ పైగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకున్నా కూడా అక్కడ దేవుడు ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని సంఘమై సహవాసమై ప్రార్థిస్తున్నామో అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. దేవుడికి మహాకాశముల కంటే ప్రీతికరమైనది, ప్రియమైనటువంటిది నీవు నేనై ఉంటున్నాము. దేవుని యొక్క ఆలయము నీవు నేనై ఉంటున్నాము. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీలోనే, నీతోనే. నువ్వెక్కడికి వెళ్ళినానో అక్కడ ఉన్నాడు. అందరిలో ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు, అందరికన్నా ఉన్నతంగా ఉండి ఉన్నాడు. నువ్వు కూడుకున్న ప్రతి చోట కూడా దేవుడు ఉన్నాడు. నీ ముందు, నీ వెనుక, నీ కుడి ప్రక్క, నీ ఎడమ ప్రక్క. అంత మాత్రమే కాకుండా నీ క్రింద కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే నీలోనే ఉన్నాడు. మరి నీవు నేను ఆయన ఆలయమై ఉన్నటువంటి మనము ఎక్కడున్నాం? ఒక్కసారి దేవుడి సన్నిధానంలో మనల్ని పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. దేవుడు ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా తన హస్తంలతో నిన్ను నన్ను నిర్మించినాడు. దేవుడు
తన స్వరూపంలో నిన్ను నన్ను నిర్మించి ఉన్నాడు దేవుడు. నిర్మించినటువంటి దేవుడు నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నాడు. నీ కుడి పక్కన ఉన్నాడు, నీ ఎడమ పక్కన ఉన్నాడు, నీ ముందు ఉన్నాడు, నీ వెనుక ఉన్నాడు, నీ క్రింద కూడా ఉన్నాడు దేవుడు. నీవే దేవుని ఆలయమై ఉన్నావు. మరి నా ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తా అంటున్నాడు దేవుడు. మనము దేవుని ఆలయమై ఉన్నామని గుర్తెరుగుదాము. దేవుని ఆలయాన్ని మనము పాడు చేయకుండా ఉందాము. మన కుటుంబాలలో కష్టం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, వేదన ఉండొచ్చు. నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు. నీ బిడ్డలు సరైన సక్రమమైన స్థితిలో లేరేమో, నీ మాట వినట్లేదేమో. ఒకవేళ నీ బిడ్డలకు ఉద్యోగం లేదేమో, వివాహాలు కావట్లేదేమో, ఉద్యోగం రావట్లేదేమో. కారణం ఎవరై ఉన్నారు? నీవు నేనై ఉంటున్నాము. దేవుని ఆలయమైనటువంటి నీవు నేనై ఉంటున్నాము. దేవుని ఆలయమైనటువంటి మన ఆలయాలను మనము పాడు చేసుకుంటే దేవుడు నేను మిమ్మల్ని పాడు చేస్తా అని చెప్తున్నాడు. కనుక దేవుని సన్నిధానంలో మనం ఏ విధంగా ఉన్నామని ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకొని పరిశోధించుకొని దేవుని ఇష్టానుసారంగా నడదాము. ఇట్టి వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో ఫలింప చెయ్యను కాక. ఆమేన్.